జీవనదాయకంగా దావీదు రాజు. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్నప్పుడే 23వ సంవత్సరంలో ఫారెస్ట్ గార్డుగా మొట్టమొదటిగా 1993లో ఏప్రిల్ నెలలోనే మాకు ఇదేనే లోతులు గంగెన మొండం ఈ ప్రాంతం లోతు సెక్షన్లోనే ఫారెస్ట్ గార్డు ఉద్యోగం చేస్తూ ఒక రోజు చదివి ఉండేది కాదు. అప్పుడు నడుచుకుంటే వాళ్ళం అలా ఉద్యోగం చేస్తూ దాంట్లో పెళ్ళేది పిల్లలు అలా సాగుతుండేవాళ్ళం. దాని తర్వాత తాగటం తిరగటం ఇష్టాన్ని జీవించడం మొదలెట్టాం. నా పేరు చిన్నప్పటి నుంచి దావిదరాజే. కానీ ఎప్పుడు చర్చికి వెళ్తాను, క్రైస్తవులతో ఉంటాను, యేసు క్రీస్తు గురించి మాట్లాడతాను అని నేను కళలు కూడా అనుకోలేదు. ఏదో ఉద్యోగం ఉంది, తాగవచ్చు, తిరగవచ్చు, ఏమైనా చేయవచ్చు, ఇష్టాంతరం జీవించవచ్చు. అలాగే జీవితం జీవించేవాడిని. అలా జీవిస్తున్నప్పుడు మా ఇంట్లో మా ఆవిడ ఏంటి రోజు ఉద్యోగపరంగా ఇష్టాంతరం ఏదో ఉండేది, కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంది అంటే జీవితంలో ఇంటికి తీసుకొచ్చేది కాదు, ఏదో ఖర్చుకోవాలి. అయితే మా ఆవిడ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేది. దేవుడి సన్నిధిలో ఏం చేసేది? ప్రార్థన చేసేది. మా కుటుంబం ఇలా ఉంది, ఉద్యోగం ఉంది, అన్ని ఉంది, కానీ తాగుడు మారిపోతుంది. తండ్రి మా కుటుంబాన్ని జీవించావా, మా కుటుంబాన్ని రక్షించావా, మా కుటుంబాన్ని చదివించావా, మా ఆయన్ని మార్చావా అని దేవుడికి ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తుంటే నిజమైన దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఆ ప్రార్థన జవాబిస్తారు. దానికి ఒక పరిష్కారం చూపెట్టడం లేదా? అలాగే నాకు 2005వ సంవత్సరం డిసెంబర్ నెల 18వ తారీఖున ఆదివారం నేను గంజల ప్రాంతం ఇంటిబడి ఇంటిబడిలో మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నది. వేసుకోలేకున్నప్పుడు శ్రీకంఠ పిచ్చి చేయరా రాసిస్తే ఆ కుర్రోని ఆ ఆశ్రమం తీసుకెళ్ళేందుకు చనిపోయాడు. చనిపోతే వాళ్ళు నా పైన పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టారు. అనంతగిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళు రాజకీయ నాయకులు నన్ను చంపాలనుకున్నారు. నా చేతిలో ఆ టైంలో తప్పేం లేదు. రోజు తాగుతుంది డబ్బు కదా ఉంటుందా? ఆ టైంలో 100 రూపాయలు కూడా లేదు. ఇంకా ఏ నాయకులు మనకు పూర్తి తెలియదు. ఇంకా ఎలా ఉందండి నా పరిస్థితి? వాళ్ళు రాజకీయ నాయకులు ఏమైనా చేయగలరు. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ చేస్తారు కూడా. అప్పుడు అక్కడ ఎస్ఐ గారు మన మనుషులలో చదవడం పాత్రలు అప్పుడు అన్నీ తిరిగి ఎస్ఐగా చేసేవారు. ఆ
ఆ టైంలోనే ఇంకా నేను ఉద్దేశం సావాలి, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి జైలు పోవాలి, ఉద్యోగం పోవాలి, ఏమైనా జరగాలి, ఇంకా నాకు ఆధారం లేదు. అప్పుడు ఎస్పోర్ట్లోని కొన్ని ఎస్తరమ్మ గారు అంటే రెడ్డమ్మ గారు, ఆ రెడ్డమ్మ గారి ఇంట్లో మేము అధ్యక్షుడు. ఆ అమ్మగారు మంచి ప్రార్థన పత్రాలు దేవుని సన్నిధిలో అర్ధరాత్రి వేసి యేసయ్యా 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 అని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చేది. పరిశుద్ధాత్మ దిగి వచ్చి అన్య భాషలతో మాట్లాడేది, ప్రవశించేది, ఏం జరుగుతుందో చెప్పేది. అప్పుడు అమ్మగారింట్లో మేము అద్దెకుండే వాళ్ళం. ఆ అమ్మగారు నాకు చెప్పింది, నీకు దావీదని పేరు పెట్టారు కానీ ఇప్పుడు తాగుతూ తిరుగుతూ ఇష్టాంతరం జీవిస్తున్నాం, ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తాం, కుర్రోడు చనిపోయాడు, వాళ్ళని రిపోర్ట్ పెట్టారు, నేను సంపాదించుకుంటున్నాడు, నీకే సహాయం లేదు. నీలాంటి తాగుబోతులు తిరుగుబోతులు చెడిపోయిన వాళ్ళకు, చెడు తిరుగుతూ నశించిపోతున్న వాళ్ళకు రక్షించడానికే భూమిని, ఆకాశంలో, సూర్యచంద్ర నక్షత్రములను సర్వ సృష్టించి సర్వోన్నతుడి దేవుడు, సర్వలోక రక్షకుడి దేవుడు, ఆ జీవాధిపతి దేవుడు యేసుక్రీస్తు పేరు మీదుగా భూమిలో పుట్టి తన రక్తాన్ని కార్చి మరణించి ఆ మరణం మృత్యు చేసిన శివాధిపతి యేసుక్రీస్తు రక్షించాలి. యేసుక్రీస్తు తప్ప నేను ఎవరు రక్షించలేడంటే అందులో దానికి లేదా యేసుక్రీస్తు సన్నిధి తండ్రి నువ్వు తప్పని చేసాను, తాగుతూ జీవిస్తూ నాశనం చేశాను, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పుని క్షమించి నా ఉద్యోగం ఇచ్చి నా జీవితాన్ని నిలిచిపెడితే ఇక్కడ నుంచి మంచిగా బతుకుతాను. ఈ చెడు తిరుగులు చెడు అలవాట్లని విడిచిపెట్టి ఇంకా మంచిగా బతుకుతాను, ఈ వరకు నేను చెప్పుకుంటాను అని దేవుడికి చేసి తీసుకోవద్దు. నేను కావాలి తీసుకుంటానండి. మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు చెప్తానే అమ్మా, మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసమ్మా, మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు తెలుసా. మన యేసయ్య సన్నిధిలో కన్నీరు కాలుస్తే, మన యేసయ్య సన్నిధిని మనం సమర్పించుకుంటే, యేసయ్య సన్నిధిని మనము మన చింతను అప్పగించుకుంటే ఎంత గొప్ప దేవుడు తెలుసా. అనంత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా 10 రోజులు ఉద్యోగించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. 10 రోజులు ఉద్యోగించిన వాడు ఎలాగంటే ఆ కుర్రోడు తాలూకాలో అనంతరం పోలీస్ ఆయన ధర్మ చేస్తుంటే దేవుడు అక్కడున్న ఆఫీసర్లతో మాట్లాడాడు. ఆఫీసర్లతో మాట్లాడి ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తున్నారు, ఆయన పైన ఎఫ్ఐఆర్ రాసి కేసు రాసి పోలీస్ స్టేషన్ ఉంచితే ఉద్యోగము పోతుంది. కాబట్టి ఏ రోజైతే పోలీస్ స్టేషన్కి వస్తారో అదే రోజు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి వెంటనే మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొని
అవసరంతో మాట్లాడితే డిసెంబర్ 19వ తారీఖు యాక్సిడెంట్ అయింది. డిసెంబర్ 29వ తారీఖున అనంతగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాసి యాక్ట్కి సంతకాలు వేలుముద్రలు తీసుకుంటాడు. అలా సంతకాలు వేలుముద్రలు తీసుకొని వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అప్పుడు వడ్డాది మార్గం వేసుకుని 2005లో ఆ వడ్డాది మార్గం వేసుకుని తీసుకెళ్ళి మధ్యాహ్నం 3-4 గంటలు బయట వచ్చిందండి. 1వ తారీఖు ఉద్యోగం చేస్తే ఎవరు డిపెండెన్స్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరికి లంచం లేకుండా యేసుక్రీస్తు ప్రభువా నీవే నిజమైన దేవుడు అయితే నేను తప్పని చేశాను, నా తప్పును క్షమించి నా ఉద్యోగం ఇచ్చి నా జీవితాన్ని నిలిచిపెట్టి ఇంకా ఇవన్నీ నిలిచిపెట్టి మంచిగా బతుకుతుంది మనం చెప్పుకుంటాను ఆ దేవుడికి నేను సమర్పించుకుంటే 10 రోజులు ఉద్యోగం ఇచ్చి ఆ జీవితాన్ని నిలిచిపెట్టిన దేవుడికి ఈ రోజు నేను మీకు ఇలా చెప్తున్నానంటే నన్ను నిలిచిపెట్టిన వాడు, నన్ను నడిపిస్తున్న వాడు ఆ యేసు ఆ దేవుడికి మహిమ కలుగుగాక. అలాగే దేవుడి సన్నిధిలో వాటికి ప్రకారము ఏ స్థితిలో ఏ మాట ఇచ్చానో నేను ఇటువంటి సిద్ధం చేయను, ఇంకా మంచి పడుతాను, నేను స్థుతిస్తూ చూస్తాను, ఇంకా ఇవన్నీ విడిచిపెడతాను అని చెప్పి ఆ దేవుడికి మంచి మనసాక్షితో దేవుడు స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయన మహిమపడుతుంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి. మహిమపడుతూ చూస్తుంటే అంత క్షేమ సంతోషం ఉండేది. మన మనసులో కదా శరీరంతున్నారు కదా మాట నిలబడతామా, మళ్ళీ తప్పడం వేసి మళ్ళీ ఎవరైనా తెలుసుకునే మళ్ళీ బాధలు వేస్తుంటే కష్టాలు వచ్చింది, బాధలు వచ్చింది, సమస్యలు వచ్చింది, ఇబ్బందులు వచ్చింది. ఎందుకు కష్టాలు, ఎందుకు బాధలు, ఎందుకు సమస్యలు అంటే అదిగో నీవు నన్ను నమ్ముకున్నావు, నన్ను సమర్పించుకుని నీవు మళ్ళా చెడు స్నేహం కలుగుతున్నావు, మళ్ళా తప్పుడు బాధలు కలుగుతున్నావు, తప్పుడుగా జీవిస్తున్నావు. అందుకే నీకు కష్టాలు, అందుకే నీకు శ్రమలు, అందుకే నీకు బాధలు, అందుకే నీకు వ్యాధులని ప్రార్థన చేస్తున్న ఆత్మ నాకు తెలియపరిచేది. ఎందుకు తండ్రి శ్రమ, ఎందుకు తండ్రి బాధ అంటే ఆత్మ నాకు అదిగో నువ్వు నాకు సమర్పించుకున్నావు, నేను పరిశుద్ధులను, నేను నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆశ్రయించడు అప్పుడు నన్ను నువ్వు మరలా నువ్వు చేసుకోలేదు అంటే మరలా దేవుని క్షమాపణ కోరుతుంది, మరలా దేవునిలో క్షమాపణ కోరుతుంది, మరలా దేవునిలో ఆయన మార్చిన ప్రకారంగా తీర్చడం తీసుకుంటే ఆ దేవుడు కొన్ని దర్శనాల ద్వారా, కొన్ని సూచనల ద్వారా, వాక్యం ద్వారా, కొంతమంది సేవకుల ద్వారా అనేక విషయాలు బయలుపరుస్తూ, అనేక విషయాలు తెలియపరుస్తూ, అనేక విషయాలు నడిపిస్తూ 2008 సంవత్సరంలో ఎప్పుడంటే 2008 సంవత్సరం జనవరి నెలలో నేను అడకాపల్లి కృష్ణపురం మండలం పూడిమడకలో బాగా చేసేవాడిని. పూడిమడకలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా నా ఉద్యోగం ఇరిగే పంచాయతీలోని నా 93 ఉద్యోగం ఇచ్చాను. ఆ ఉద్యోగం రోడ్ సర్పంచ్ ఏంటంటే అప్పుడు రోజున నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే పనులు అప్పుడేం లేదు. కాబట్టి ఏంటంటే నాకు తెలుసు అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడు. కాబట్టి నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇక్కడ స్థలాన్ని కళ్ళ దేవుడు చూపెట్టాడు. అది భూమి కాదు, కొండ, రాళ్ళతోనూ నింపబడ్డ కొండ, పెద్ద కొండ. అది నీటి కూటలో బయలుదేరుతున్న కొండ. అది
ఒలేకులు బౌద్ధులు ఈ సత్యమైన పర్వతం అని పూజ చేస్తున్నప్పుడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు జెండా బొమ్మ కట్టారు. ఆ జెండా బొమ్మ ఆ శిఖరం పైన ఈ కొండ శిఖరం పైన బ్రిటిష్ వాళ్ళ కాలంలో మా అప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్రతి సంవత్సరం గుర్రాల మీద వచ్చి అక్కడ ఏదో మా తెలియదు వచ్చి అక్కడ చేసి జెండా బొమ్మ కట్టి రావడం అటువంటి ఒక చరిత్ర కలిగిన స్థలం, నీటి మూటలు వస్తున్న స్థలం, బ్రిటిష్ వాళ్ళు జెండా బొమ్మ కట్టిన స్థలం, ఈ ఒలేకులు బౌద్ధులు ఈ సత్యమైన పర్వతం అని ఆరాధిస్తున్న స్థలం. వాళ్ళ తాత ముత్తాతలు ఈ స్థలము పరిశుద్ధమైనది, ఇక్కడ నీటి ఊట ఉంది, ఆ నీటి ఊట పరిశుద్ధమైనది, ఆ జీవజల నీరు తాగడం కోసం దేశంలో వచ్చి ఇక్కడ నీరు తాగుతుందని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. అటువంటి స్థలంలో ఎందుకు పనికిరాని వాళ్ళు, ఏం మాట్లాడాలో తెలియని వాడిని, ఎలాంటి వాడు నాకు తెలియని నన్ను ఆ జీవగ్రంథాన్ని వేసే నుంచి 2008 సంవత్సరం డిసెంబర్లో జనవరిలో నాకు అక్కడ కూడమాటలు దాడులు చేసినప్పుడు నాకు స్వప్నాలు చూపించి ఆ స్థలాన్ని చూపించారు. ఆ స్థలం నాకు ఎంత స్వప్నం చూపించారంటే చిన్నపిల్లలందరూ ఒళ్ళో పుస్తకాలు పెట్టుకొని అలా కూర్చొని దేవుడు ఆరాధిస్తున్న ఆ కల్పసుకుని స్థలంలో నేను అక్కడ చేస్తున్న నాకు మరలేక నాకు ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ ఊడిపనులు చేస్తున్నాకో మళ్ళా ఆ ఎంపీలో ట్రాన్స్ఫర్ చేసి ఆ స్థలాన్ని తీసుకున్న నాకు పాలసీలో ప్రమోషన్ ఇచ్చి ఆ స్థలం చూపించి చుట్టూ వచ్చిన నాకు నిషేధించడంలో ఆ జెండా మొత్తం ఎత్తి నిల్చుంటే ఎంత దేశం కనపడతాయో ఆ ప్రాంతాలన్నిటికీ నువ్వు చెప్పాలి. జీవితం ఒక విలువ చెప్పాలి, చెప్పాలి. కుటుంబాలు బండరాని కుటుంబాలు బాధపడిన ఐక్యత కలిగి ప్రేమ కలిగి సమాజంలో ఒక నామాన్ని క్షేమము సంతోషము జీవితంలో విలువ చెప్పమని చెప్పి నాకు దర్శించి ఇచ్చిన ఆ స్థలం జీవితం అనేక 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 స్వార్థకి వెళ్ళేవాడి ఉపకోట ప్రాంతంలో అప్పుడు స్వార్థకి వెళ్ళావు అయ్యా. ఆ స్వార్థ ప్రాంతంలో మొత్తం ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలన్నీ స్వార్థ చేస్తూ ఇవి మహిమపరుస్తూ నాకు ఆ స్థలంలో వస్తే 2023 స్థలంలో నేను దేశాత్మక స్థాయిలో చేస్తున్నాను. 2023 సంవత్సరంలో నా దేవుడిసిన పిలుపు కోసం, దేవుడిసిన దర్శనం కోసం, దేవుడు ఏర్పాటు చేసుకున్న దాని కోసం 4 సంవత్సరం పోరాడి ఆవిష్కరణతో కుటుంబంలో ఒప్పుకోలేదు. కుటుంబంతో ఆవిష్కరణతో పోరాడి 4 సంవత్సరం పోరాడి తీసుకున్నాను. అంటే వాళ్ళంటే రికార్డింగ్ సర్వీస్ ఉద్యోగంలో వాళ్ళు 12 సంవత్సరాల సర్వీస్ ఉంది. నాకు 12 సంవత్సరాల సర్వీస్ ఉండగా నేను వాలంటీ రికార్డింగ్ సర్వీస్ తీసుకొని ఈ రోజున ఆ జీవనదారుకుండా జీవజన్మని పేరుగా ఒరిస్సా ఆంధ్ర ప్రతి ప్రాంతానికి ప్రతి సంవత్సరం జీవితాన్ని వెలిగించేవాడు మన యేసు ప్రభు, మన ఆశీర్వదించేవాడు యేసు ప్రభు, మన రక్షించేవాడు యేసు ప్రభు, మన దీవించేవాడు యేసు ప్రభు. ఈ రోజు నా ప్రయాణం కాబట్టి నా విషయంలో ప్రార్థించవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే సేవకులు
దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని రక్షణ, దేవుని జీవిత నుంచి నడిపించును గాక. ఆమేన్.